కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కర్నూలు జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి నుండి మురళీకృష్ణన్ తొలగించడం జరిగిందని కర్నూలు జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు బాబురావు, కర్నూలు నగర అధ్యక్షులు జిలానీ భాషా తెలిపారు. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ దళిత ముఖ్యమంత్రి దామోదరం జయంతి సందర్భంగా కర్నూలు కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ డీసీసీ అధ్యక్షులు బాబురావు, కాంగ్రెస్ కర్నూలు నగర అధ్యక్షులు జిలానీ భాషా, రత్నం, బతుకమ్మ, కాంగ్రెస్ మైనార్టీ నాయకులు సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పి మురళీకృష్ణ కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కర్నూలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆస్తులను పక్కదారి మళ్లించే విధంగా వ్యవహరించి కళా వెంకట్రావు భవనం అనే సొసైటీని చిత్రీకరించి కాంగ్రెస్ పార్టీ ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం చేసినందుకు అతనిపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి విచారణ కమిటీ వేసిందని అన్నారు. ఆ కమిటీలో నిజ నిర్ధారణ నివేదికను పీసీసీ అధ్యక్షురాలకు సమర్పించిన అనంతరం కర్నూలు కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్ష పదవి నుండి మురళీకృష్ణన్ తప్పుకోవాలని తెలపడం జరిగిందని అన్నారు. ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త అయినా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆస్తుల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేసినా వారి పట్ల రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. అని విద్యాన కమిటీ చైర్మన్ గారు గిరిరాజు గారు రిపోర్ట్ ఇవ్వడం షర్మిలమ్మ గారికి, దాని ఆధారంగానే ఇది తప్పు అని నిర్ధారించుకున్న తర్వాతే పీసీసీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు ఇమ్మీడియట్లీగా పదవి నుంచి పక్కకు పెట్టడం, పీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మురళీకృష్ణ గారిని పదవి నుంచి పక్కకు పెట్టడం. వాస్తవంగా అంటే మాకు మురళీకృష్ణ కానీ, కాజా కానీ, కాదిరి కానీ, బతుకన్న కానీ, మన లాజరస్ కానీ, రత్నమన్న కానీ, మేమంతా కాంగ్రెస్ కుటుంబ సభ్యుల్లో ఒక తప్పు చేస్తాం. తప్పు చేశారు, తప్పుని ఇది తప్పు చేశామని ప్రశ్నించాము కాబట్టి దానికి అనుగుణంగానే ఈ రిపోర్ట్ రావడం జరిగింది. వాళ్ళ శత్రువులు కాదు మాకు, మేము వాళ్ళకు కూడా శత్రువులు కాదు. ఒక విషయం అన్నాడు, కేవలం కేవైసీ కోసం మేము చేశాము, కూర్చొని మాట్లాడితే చదువుకునే వాళ్ళము అన్నాడు మురళీకృష్ణ గారు. ఈ కేవైసీ కోసం ఒక అకౌంట్, ఉదాహరణకు పత్రికా ప్రతినిధులు చాలామంది ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు. ఈ కేవైసీ మీ అకౌంట్ ఉంటే మిమ్మల్ని అడిగారా? మాది కరెంట్ అకౌంట్ కూడా కావాలి, మాది సేవింగ్ అకౌంట్. డబ్బులు మళ్ళీ డ్రా చేసుకోవచ్చు, మళ్ళీ డబ్బులు దాంట్లో పెట్టవచ్చు. అంతేగాని దానికోసం అనడం అది ఒక సూచన ఉంది. మనసులో ఏదో పెట్టుకోలేదు, అమ్మాయి రా గడ్డి మొక్క పెట్టుకోబోన్నా, అది కాదు కదా కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా నిశ్చింది లేదు, జరిగినది జరిగింది కాబట్టి అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ ఎవరికి తెలియకుండా, అంటే ఏపీసీసీ కానీ ఏఐసీసీ కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లోకల్ లీడర్స్కి ఎవరికి తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయించడం అనేది చాలా నేరము, తప్పు అని చెప్పి ఏఐసీసీ భావించింది. అందులో కమిటీని కూడా సిఫారసు చేసినారు. కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, నిన్ననే వచ్చింది కమిటీ రిపోర్టు. కమిటీలో ఇది చాలా అనుమానాస్పదంగా ఉంది రిపోర్టు. ఇలా చేయడం చాలా తప్పు అని కమిటీ కూడా పేర్కొంది. ఈరోజు వైఎస్ షర్మిలారెడ్డి గారు మురళీకృష్ణ గారిని డీసీసీ పదవి నుంచి తప్పుకోండి అని చెప్పి ఒక లెటర్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆస్తుల గురించి, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి గురించి, కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ గురించి అహర్నిశలు ఎల్లవేళలా కృషి చేయడానికి, ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎవరన్నా కానీ కాంగ్రెస్ పార్టీ ఆస్తుల వైపు కానీ, కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే రకంగా కానీ ఎవరన్నా ప్రయత్నం చేసినా కూడా వదిలే సమస్య లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ప్రెస్ మీట్ పెట్టామో మేము ఆ రోజు పోయిన గురువారం రోజు ప్రెస్ మీట్ పెట్టి మా సమస్య కోసం ప్రెస్ మీట్ పెట్టాము. కాంగ్రెస్ పార్టీ ఆస్తులు అన్యాకృతం కాకూడదు